అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు, దానివల్ల వస్తున్న వరద, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వీటి మీద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రభావిత జిల్లాల నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారట. కార్యకర్తలు అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొవాలి, ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉండాలి అని చెప్పేసి పార్టీ నాయకుల్ని కేసీఆర్ ఆదేశించారు అని తెలుస్తూ ఉంది. పార్టీ కూడా అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కేసీఆర్ ప్రభావిత జిల్లాల నాయకులతో మాట్లాడారని, ప్రధానంగా మహబూబ్నగర్, నిజామాబాదు, కామారెడ్డి, నిర్మలు ఈ ప్రాంతాల నాయకులతో ఆయన మాట్లాడారని చెప్పేసి, మెదక్ జిల్లా నాయకులతో కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారని చెప్పేసి, జరుగుతున్నటువంటి సహాయ చర్యల గురించి కూడా ఆరా తీస్తున్నారని చెప్పేసి కూడా పార్టీ రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. అయితే ఇక్కడ కీలకంగా భావించాల్సిందంటే, ఒక్కసారిగా కొన్ని రోజులుగా తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలు, అందులోనూ ఆకాశానికి ఏమైనా కంటబడిందా అన్నట్టు పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలు, ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతోటి తెలంగాణ ప్రజానికం అంతా కూడా అతలాకుతలవుతున్న పరిస్థితి. కాళ్ళు కొట్టుకొని పోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. పెద్ద ఎత్తున ధన నష్టం, అయితే ప్రాణ నష్టం తక్కువైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ధన నష్టం అయితే కలుగుతూ ఉంది, ఆస్తి నష్టం కలుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పంటలు మొత్తం కూడా పొలాలు మొత్తం మునిగిపోతున్నటువంటి పరిస్థితి, ఇల్లు కొట్టకపోతున్న పరిస్థితి, ఇళ్లలోకి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి, ఇంట్లో సామాగ్రి మొత్తం కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా వరదలు, అంటే సామాను ఏదైతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇవైతే ఇంటి సామానుగా ఉంటాయో, టీవీ, ఇవన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి, అవేవి పనిచేయనటువంటి పరిస్థితి. ఒకవేళ వరద మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టాన్ని మాత్రం ప్రజలు చూడబోతూ ఉన్నారు అన్నది తెలుస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయ కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేస్తూ ఉన్నారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకి సూచనలు అందిస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా టెలికాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక పక్కన ఈ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లుతూ ఉంది అనేది చాలా క్లియర్. ఒక రకంగా మెదకు జిల్లా కొట్టుకొని పోతుందా అన్న పరిస్థితిలో వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి. గత 25 ఏళ్ళు 30 ఏళ్ళలో మేము ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద వర్షాలని, ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి అక్కడ ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మామూలుగా మనం వనరులు దండ పెట్టుకుంటాం, ఒక్కసారైనా వర్షం రావాలని, మన పంటలకి నీరు అందాలని దండాలు పెట్టుకుంటాం, యాగాల యజ్ఞాలు చేస్తూ ఉంటాం. ఇవాళ రివర్స్లో వాన ఆగాలని, వరుణుడు శాంతించాలని చెప్పేసి దండాలు, దశకాలు, పూజలు, పునస్కారాలు చేయాల్సిన పరిస్థితి చాలా ఇలా పరిస్థితి. వాస్తవానికి వినాయక చవితి, గణపతి మండపాలు పెద్ద ఎత్తున ఊరు వాడ పెట్టుకొని గణపతిని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితిలో నిన్న కురిసిన వర్షానికి చాలా ఇన్కన్వీనియన్స్గా భక్తులు ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాదులో కూడా పెద్ద ఎత్తున వినాయక చవితిని ఊరవాడ నిర్వహిస్తూ ఉంటారు. కానీ బస్తీల్లో వినాయక చవితి జరుపుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా రావాలనుకున్నప్పుడు కూడా వర్షం ఆటంకం పెద్ద ఎత్తున కల్పించిన పరిస్థితి. ఆ వర్షం ఆటంకాన్ని కూడా దాటి భక్తితోటి దేవుణ్ణి కొలిచినటువంటి పరిస్థితి. గణపతి నువ్వు ఖచ్చితంగా వర్షాన్ని ఆపాలి, మా వేదన వినాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం నిన్న చూసాం. అది నిజానికి తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చినటువంటి ఒక రకంగా పెద్ద ఎత్తున వచ్చిన వర్షాలు. ఓ రకంగా భద్రాచలము అక్కడ గోదావరి పొంగి పొలుతూ ఉంది, అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఖమ్మంలో మున్నేరు పొంగుతూ ఉంది అనేటువంటి వార్తలు. కానీ ప్రధానంగా కామారెడ్డి అయితే అలా ఇలా అని చెప్పలేం, చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నిన్న ఒక విజువల్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కారు, నలుగురు ఉన్నారు ఆ కారులో, ఆ కారు వాటిలో కొట్టుకొని పోతూ ఉంది. రోడ్డు మీద వెళ్లాల్సిన కారు వాటిలో కొట్టుకొని పోతూ ఉంది. అంటే రోడ్లే చెరువులు అయ్యాయి, రోడ్లే ఏళ్ళు అయ్యాయి. ఏది చెరువో ఏది రోడ్డో గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ మనం కామారెడ్డిలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ పరిస్థితి కొనసాగుతుంది. కానీ సహాయ చర్యలు మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టం మాత్రం జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పందించారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున సహాయ చర్యలు చెయ్యాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత
బీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు. ఇంకో పక్క ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సహాయ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనం తెలంగాణలో చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఎవరు ఎన్ని సహాయాలు చేసినా ప్రజలు కట్టుబట్టలతో ఇంటిని వదిలేసి రోడ్డు మీద నించున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలు, కుండపోతగా కురుస్తున్న వర్షాలు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తున్న వర్షాలు. ఈ ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటారు కదా, క్రౌడ్ బరస్ట్. ఆ క్రౌడ్ బరస్ట్ ఏమన్నా ప్రయోగం జరుగుతుందా అన్నట్టు కురుస్తున్న వర్షాలతోటి ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుణురా కరుణించు, వరుణురా శాంతించు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున దండాలు పెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.